నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అమ్మ చేతి కమ్మదనం. ఈరోజైతే చప్పడి చేపలు కర్రీ చేయబోతున్నా. సమ్మర్ హాలిడేస్కి అయితే మా అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చాము. మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర చప్పడి చేపలు కర్రీ చేయబోతున్నాం. ఫుల్ వీడియో చూడండి ఫ్రెండ్స్. అలాగే ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్నట్లయితే ప్లీజ్ సపోర్ట్ చేయండి. అమ్మ చేతి కమ్మదనం ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. చప్పడి చేపలు కర్రీ చేయడం కోసం చప్పడి చేపలు తీసుకున్నాము. చూడండి, మార్కెట్ నుంచి తెచ్చారు. ఈ చప్పడి చేపలని నీట్గా క్లీన్ చేసుకోవాలి. ఈ చేపలు అయితే చాలా టేస్టీగా ఉంటుంది. ఈ చేపల కర్రీ. ఈ చప్పడి చేపలను అయితే నీట్గా క్లీన్ చేసుకోవాలన్నమాట. మంచిగా ఇవన్నీ ఒలిచేసుకుని ఈ స్కిన్ అంతా మంచిగా ఒలుచుకుని లోపల పుల్ల ఉంటుంది. ఆ పుల్లను కూడా తీసేసుకోవాలి. కొంచెం 2-3 సార్లు ఎక్కువ టైం వాష్ చేసుకోవాలి. చూడండి, చేపలను అయితే మా అక్కయితే ఇవన్నీ క్లీన్ చేస్తుందన్నమాట. ఇలా లోపల పుల్ల ఉంటుంది. ఆ పుల్ల కూడా ఇలా తీసేసుకోవాలి. ఆ తర్వాత మంచి వాటర్లో వేసుకుని నీట్గా 2-3 సార్లు కడిగి పెట్టుకోవాలి. సమ్మర్ హాలిడేస్ కదా, మా అమ్మ వాళ్ళ ఇంటికి అందరం వచ్చామన్నమాట. చాలా బిజీగా ఉంది. చాలా పిల్లలందరూ గోలగా చేస్తున్నారు. అందుకే వీడియోస్ పెట్టడానికి వీలు కావటం లేదు. ఈ చేపలను అయితే ఇలా క్లీన్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు చప్పడి చేపలు కర్రీ చేయడం కోసం స్టవ్ ఆన్ చేసుకుని కడాయి పెట్టుకుని ఆయిల్ వేసుకోవాలి. సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడైతే చేపల కర్రీలోకి మసాలా నూరుకోవాలి. మసాలా కోసం చిన్న అల్లం ముక్క, ధనియాలు, వెల్లుల్లి, జీలకర్ర వేసుకుని నూరుకోవాలి. మనం నాన్ వెజ్ కర్రీ చేసుకున్నప్పుడు ఇలా మసాలా ఫ్రెష్గా నూరుకుని వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటాయి కర్రీస్ అయితే. ఈ మసాలా అయితే మెత్తగా దంచుకుని పక్కన పెట్టుకోవాలి. ఆనియన్స్ అయితే ఫ్రై అవ్వాలి. 1 స్పూన్ పసుపు వేసుకోవాలి. టేస్ట్కి తగినంత సాల్ట్ వేసుకోవాలి. అలాగే 3 స్పూన్లు కారం వేసుకోవాలి. ఈ గ్రేవీని అంతా ఒకసారి మిక్స్ చేసుకుని 2 నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి. ఈ గ్రేవీలో ఆయిల్ అంతా పైకి తేలే వరకు ఇలా కుక్ చేసుకోవాలి. ఇప్పుడైతే చింతపండు రసం వేసుకోవాలి. 1 కప్పు చింతపండు రసం వేసుకోవాలి. 1 గ్లాసు వాటర్ వేసుకుని గ్రేవీని అంతా ఒకసారి మిక్స్ చేసుకుని మూత పెట్టుకుని కుక్ చేసుకోవాలి. ఓకే, ఈ గ్రేవీ అంతా కుక్ అయిన తర్వాత దంచుకున్న మసాలా ముద్దను వేసుకోవాలి. ఒకసారి ఈ గ్రేవీని అంతా ఒకసారి మిక్స్ చేసుకోవాలి. నాలుగు పచ్చిమిర్చి, కొద్దిగా కరివేపాకు వేసుకోవాలి. ఓకే, చూడండి, గ్రేవీ అయితే మంచిగా కుక్ ఉంది. ఇప్పుడైతే మనం క్లీన్ చేసి పెట్టుకున్న ఫిష్లను వేసుకోవాలి. ఇలా ఫిష్లను వేసుకున్న తర్వాత ఎక్కువగా మిక్స్ చేయకూడదు. ఇలా స్లోగా మిక్స్ చేసుకుని మళ్ళీ మూత పెట్టుకుని కుక్ చేసుకోవాలి. టేస్టీగా చప్పడి చేపల కర్రీ అయితే రెడీ. ఈ చప్పడి చేపల కర్రీ అయితే టేస్ట్ సూపర్ ఉంటుంది. ఇలా ఎప్పుడు ట్రై చేయకపోతే ట్రై చేసి చూడండి. అలాగే మా రెసిపీస్ మీకు నచ్చినట్లయితే అమ్మ చేతి కమ్మదనం ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి.